దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు వీళ్ళలో నీకోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు వీళ్ళలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవసముగా నన్ను ఆవరించిన దివ్యశాస్త్రమా, స్తోత్రగీతమా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవసముగా నన్ను ఆవరించిన దివ్యశాస్త్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోని, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోని నా యేసయ్యా. స్తోత్రారుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు వీళ్ళలో నీకోసమే సాక్షార్థమై. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ దేవుని మాటలు ఎందాం కూసేపు చేద్దుగా. దేవుడు 2వ రాజుల గ్రంథంలో ఎలీషా గురించి ఇలా తెలియబడుతున్నాడు. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హాదు రోగి అయి ఉన్నాడంట. ఆ దినాల్లో బెన్హాదు రాజు రోగి అయి ఉన్నాడంట. దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చానని తెలుసుకుని అహాజ్వేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగం నేను బాగుపడుదునా లేదా అని అతన్ని ద్వారా యెహోవా వద్ద విచారణ చేయుడని ఆజ్ఞ ఇచ్చి పంపాను. అంటే బెన్హాదు రాజు ఉన్నాడు. ఆ బెన్హాదు రాజుకి ఒక రోగం వచ్చింది, ఒక బలహీనత వచ్చింది అన్నమాట. వచ్చేటప్పటికి ఆ రాజు ఏం చేశాడంటే, ఎలీషా ప్రవర్త అంటే ఆయనకి గురి తెలిసింది. ఎలీషా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని ఆయన తెలుసుకుని, అప్పుడు అతని దగ్గర ఉన్న ఒక అతన్ని అహాజని పిలిచి, నువ్వు వెళ్ళి కానుకలు అవి ఇచ్చుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి, నాకు మా గురువు మా రాజుకి బలహీనత వచ్చింది, అది తగ్గదా తెలుసుకోవని పంపాడు. పంపేటప్పటికి ఈ యహజ్జా వచ్చాడనమాట. యహజ్జా వచ్చి
బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా వద్ద విచారణ చేయుడని ఆజ్ఞ ఇచ్చి పంపాడన్నమాట. కాబట్టి అహజ్జావేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటినీ 40 ఒంటెలను ఇవన్నీ మంచి వస్తువులన్నీ తీసుకుని అతన్ని ఎదుర్కొన పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా నిన్ను అడుగుటకు నన్ను పంపానని చెప్పాను. నన్ను పంపాడు అని చెప్పాడన్నమాట. చెప్పాడు బెన్హదు రాజు ఆహాజును పంపాడు పనివాడిని. నేను నా రోగం తగ్గుదా ఎలీషా ప్రవక్తను అడిగి తెలుసుకో, యెహోవా ఆయనకి తెలియపడతాడు ఏదైనా అని చెప్పాడు ఈ రాజు. దేవుని స్తోత్రం. మరి ప్రవక్త అంటే చూడు, మరి వాళ్ళకి రాజు కూడా తెలిసింది దేవుడి కార్యాలు ఆయన ఎడలు జరుగుతాయని ఆయనకి తెలిసి యెహోజాని పంపాడన్నమాట. నువ్వు కానుకలు ఇచ్చుకెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇచ్చి, ఇట్లాగా బెన్హదు రాజు బలహీనతగా ఉన్నాడో ఆయనకి ఆ రోగం తగ్గదా అని తెలుసుకోమని పంపాడన్నమాట. ఈయన వచ్చి ఇక్కడ ఎలీషాను అడిగితే కాబట్టి అహజ్జాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులను ఇవన్నీ తీసుకెళ్ళాడన్నమాట. మంచి వస్తువులను అప్పుడు అడిగాడన్నమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు ఎలీషా, నీవు అతని వద్దకు పోయి నిత్యముగా నీకు స్పష్టత కలగవచ్చునని చెప్పుము అన్నాడన్నమాట. చెప్పమనేప్పటికీ అని అయినప్పటికీ అతని అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేశానని పలికి అహజ్జాయేలు ముఖము చిన్నబోబునంతవరకు ఆ దైవజనుడు అతన్ని అహజ్యాన్ని తేరి చూసి కన్నీళ్ళు రాల్చాడన్నమాట. అహజ్యాన్ని చూసి కన్నీళ్ళు రాజు ఇడిచాడన్నమాట. అహజ్యా ముఖము చిన్నబోబునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూసి కన్నీళ్ళు రాల్చాను. అహజ్జాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్ళు రాల్చదవేమని అతన్ని అడగగా, నా ఏలిన వాడవైనా నీవు కన్నీళ్ళు రాల్చుతున్నావేంటని అడిగాడన్నమాట అహజ్యా. అడిగితే అప్పుడు ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారిని గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు. ఇశ్రాయేలు గట్టి స్థలములు ఇతను కాల్చేస్తాడంట అహజ్యా అని దేవుడు తెలియబడుతున్నాడు ఎలీషాకి. వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల స్త్రీలను చింపుతాడంట, కడుపులు చింపి వేయుదువు గనుక నీవు వారికి చెయ్యబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్ళు రాల్చుస్తున్నాను అన్నాడన్నమాట. అంటే నువ్వు వాళ్ళకి ఇట్టా శ్రమ పెడతావు వాళ్ళని, అలాగా వాళ్ళ గర్భిణీలు చింపుతావు అన్నమాట. చంటి పిల్లల్ని ఎగరేస్తావు అన్నమాట. యవనస్తులు కత్తి చేస్తే చంపుతావు.
ఇవన్నీ నీ నీ అందు జరగబోతున్నాయి అని నీ అంక చూసి నేను కన్నీళ్ళు విడుతున్నాను అని చెప్పాడనమాట. చెప్పేటప్పటికే అందుకు ఆజబేలు కుక్క వంటి వాడను నీ దాసుడనైనా నేను ఇంత కార్యం చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువని, అంటే నేను ఎంతటి వాడిని, నేను నీ పని చేస్తాకి నేను ఎంతటి వాడిని, చచ్చిన కుక్కలాంటి వాడిని అంటున్నాడు అనమాట. అంటే అప్పుడు ఎలీషా అన్నాడు, నీవు సిరియాకి రాజు అవుతావు, సిరియా మీద రాజు అవుతావు నువ్వు అని చెప్పాడు. యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడని, నేను యెహోవా బయలుపరిచి ఉన్నాడంట ఎలీషాకి చెప్పాడు, తెలియపరిచాడు అనమాట. ఆహాజు ఇలా చేయబోతున్నాడు, శ్రమ పెట్టబోతున్నాడు వాళ్ళని అని తెలియపరిచాడు అనమాట. తెలియపరితే అప్పుడు ఎలీషా అతనికి చూసి కన్నీళ్ళు విడిచాడనమాట. నీవు కన్నీళ్ళు విడుతున్నావేంటి రాజా నాకు చూసి అంటే, నువ్వు వీళ్ళల్లో చేస్తావు, అలా యవనస్తులు చంపుతావు, చిన్నపిల్లల్ని పైకి ఎగరేసి చంపుతావు, గర్భిణీ స్త్రీలని చంపుతావు అని అవన్నీ చెప్పాడనమాట. చెబితేను ఈయన అంటాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, నేను ఈ పని చేస్తామేంటి అని అంటాడు. అంటేను అప్పుడు ఎలీషా అన్నాడు, నీవు సిరియాకి రాజు అవుతావు, నువ్వు అయినాకి పని చేస్తావు నువ్వు అని చెప్పాడు మాట. చెబితే ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు, అంటే అతను బెనహాదు రాజు ఆహాజుని అడిగాడు, నువ్వు వెళ్ళావు కదా, ఏం చెప్పాడు ఆయన ప్రవర్త, నాకు ఈ రోగం తగ్గదా అని చెప్పాడా అని అంటే, నిజముగా నీవు బాగుపడద్దు అని అతడు చెప్పాను, నేను నిజంగా బాగుపడతావు నువ్వు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే మర్నాడు అహాజబేలు ముదుగుగుడ్డ ఉంటుందిగా, ముదుగుగుడ్డ తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరసగా అతడు చచ్చెను. ముదుగుగుడ్డ తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరిచాడంట అహాజబేలు. పరిచేటప్పటికి రాజు ఊపిరాడుగా చచ్చిపోయాడనమాట. అప్పుడు అహాజబేలు అతనికి మారుగా రాజయ్యను, అతనికి మారుగా రాజయ్యాడు అహాజబేలు. ఇక్కడ దేవుడు చెప్పింది జరిగింది, దేవుడు ఎలీషా ప్రవక్తగా చూపించింది ఇక్కడ జరిగిందన్నమాట. ఇతను రాజయ్యడం, రాజయ్యి అట్లా శ్రమ పెడతాడు వాళ్ళని అని దేవుడు తెలియపరిచాడు అన్నమాట. ప్రవర్తకే తెలియపరిచాడు, అందుకే కన్నీళ్ళు విడిచాడంట ఈయన అంక చూసి, అహాజ్ అంక చూసి. అక్కడ బెనహాదుని చంపేసి అతనికి మారిగా ఇతను రాజు అయ్యాడు అనమాట. అట్లాగే ఒక్కొక్కరు నమ్మకంగా ఉంటారు, నమ్మకస్తులని దగ్గర పెట్టుకుంటే వాళ్ళ గోతులు తీస్తారన్నమాట. ఈడెప్పుడు చచ్చిపోతాడా, నేను ఈ స్థానంలోకి ఎప్పుడు వస్తామా అని అనుకుంటారన్నమాట. అట్లాగే దేవుడు నాడు సాయితాను కాడ అట్లాగే అనుకుందంట. దేవుడు సింహాసనం కాడ కూర్చున్నది లూసిఫరు. దేవుడు ఆలోచన చేసిందంట, ఒక్క సింహాసనమేగా నాకు తక్కువ, ఆయన సింహాసనం ఆ పైన ఉందని నాది ఇక్కడ కింద ఉంది, ఆ సింహాసనంలో నేను కూర్చుంటే నేనే దేవుడిని అయిపోవచ్చుగా అనుకుందంట సైతాను. అనుకునేటప్పటికి ఈ అనుకున్న మాట దేవుడు ఎరిగాడనమాట. ఉదయ రసాలు ఎరిగిన దేవుడు కదా మన దేవుడు. ఆ మాట ఎరిగాడు. నువ్వు ఈ ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉంటాకి లేదు, నువ్వు నీ సైన్యము వెళ్ళిపోండి అని తోసేసాడు అనమాట దేవుడు. కిందకు తోసేస్తే
వచ్చి పాతాళంలోకి పడ్డానంట. అలాగే లూసిఫర్ దేవుడి దగ్గర ఉండేది ముందు, సైతాను లూసిఫర్. ఇప్పుడు సైతాన్లాగా మనల్ని పాడు చేస్తా కూర్చుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.